ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ లో కూడా తింగర చేస్తా చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది చూసుకో. రండి అల్లుడు గారు. అలా పగిలినట్రా? శుభం గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదులేండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మ. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి. బాబు పిల్లలు ఒకసారి చూడండి. అలా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవలేదే లేచి ఉంటాను. మర్యాదగా గడపదాటండి. పోండి. ఎవరది గేట్ దగ్గర? ఏంట్రా, ఏంటి కనుగొడుతున్నావు? ఆటలుగా ఉందంటరా నీకు? దరిద్రుడా, నేను రా మీ అయ్యగారిని. అయ్యా మీరా? పో పో. ఎవరు కావాలి బాబా? అయ్యగారు ఉన్నారా? బయటికి వెళ్ళారు బాబా. తమరెవరు బాబా? మీ అయ్యగారు తమ్ముడు గారు మా అయ్యగారు. ఆయనతో ఏవో సంతకాలు చేయించరమ్మని పంపారు. ఎప్పుడు వస్తారాయన? ఇప్పుడే వచ్చేస్తారు బాబా. రండి బాబా, ఆ టంకు పెట్టేటి ఇవ్వండి బాబా. మా పెద్దమ్మగారి పెళ్లి విషయం ఎంతవరకు వచ్చిందండి? ఏం పెళ్ళో లేవయ్యా. పెద్ద ఆయనేమో మంచి సంబంధం చూసి పిల్లకి పెళ్లి చేయాలంటాడు. ఆ చేదస్థాలు కుర్రాళ్ళ కిందకు నచ్చుతాయి. పద్మమ్మ గారు మా ఆఫీసులో పనిచేసే ఒక కుర్రాడితో ప్రేమలో పడింది. పద్మ ప్రేమలో పడిందా? వెంట కుప్పలో పడింది అన్నట్టు అటు అరుస్తావేమయ్యా. పడింది ప్రేమలోనే కదా. ఏ ఓ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుంటే తప్ప? పద్మ, నా రక్తం పంచుకు పుట్టి నాకే ఇంత ద్రోహం చేస్తావా? ప్రేమలో పడతావా? ప్రేమలో ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ప్రేమ పెళ్లి జరగకుండా చేస్తాను, చూసుకో. లెస్సవలికితిరి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా. నిశివర్ణ ఏమిటండిది? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేండి. వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావును. ఏమిది? ఎవరితడు? సునక లక్షణ సంజాతుల వలనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్న మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్న మాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లికారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక
కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. ఒక్క గంట క్రితం వచ్చింటే బాగుండేది. ఇందాక సాతాళించిన తనకలేసి వంకాయ కూర వండాను, అదిరిందనుకోండి. ఆహా నా రాజా. అమ్మాయి. ఆ? కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకల్లా. అరే బిస్కెట్లు ఉన్నాయే. అది చూడండి. కుక్క చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా. ఏయ్, మీ భాషలో సణుక్కున్నావంటే చంపేస్తా. ఇవాళ నాకెంతో సంబరంగా ఉంది. ఆ ఆనందంలో నేను డాన్స్ చేస్తా. మళ్ళీ మాట్లాడితే గుడ్డలన్నీ ఊడదీసి స్ట్రీకింగ్ చేస్తా. హాయ్ డాడీ, హౌ ఆర్ యూ? పైత్య ప్రకోపమనగా నిది గుర్రమెక్కలేని చెమటకు ఈ నృత్యశీలయ్యాల తమ శ్రాద్ధము. ఆగుడు. దాము క్రితము తమ కొరకు ఉత్తర పురుషుడు వచ్చినాడు. ఉత్తర పురుషుడా? వాడేవాడు? మానవ భాష వాడినన్నా. ఉత్తర పురుషుని ఆంగ్లమున పోస్ట్ మ్యాన్ అందరు. మనకి నేను తెలియదు, మన బొంద. మీకే ఉత్తరం వచ్చినది చదువుకునుడు. థ్యాంక్ యూ. ప్రియమైన ఆనంద్ మోహన్ కి నీ బాల్యమిత్రుడు లక్ష్మీ ప్రసాద్ రాయనది. ప్రసాద్, కాలేజ్ చదువులు అయిపోగానే నేను మా ఊరు వెళ్ళిపోయాను. నేను తన కళ్ళ ముందే ఉండాలన్న మా నాన్నగారి కోరికను కాదనలేక మా నందిగామలోనే ఒక అద్దె సైకిల్ షాప్ పెట్టుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ నుంచి 20,000 అప్పు కూడా తీసుకున్నాను. అదేం కర్మము, మా ఊళ్ళో ఎవరికైనా అర్జెంటుగా ₹1 అవసరం అయితే నా దగ్గర నుంచి అద్దె సైకిల్ తీసుకెళ్లి వెల్లుడిప్పు అమ్మేసేవాళ్ళు. డిప్పేదని అడిగితే కాకెత్తుకుపోయిందనో గద్ద తనుకుపోయిందనో అని చెప్పి నా డిప్ప మీద ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇంకొందరు నా సైకిల్ని తాకట్టు పెట్టేసి సగం రేటుగా అమ్ముకుని జల్సాలు చేసుకునేవారు. ఈ లోపు మా నాన్నగారు పోయారు. కొట్లో ఉన్న సైకిళ్లలో చాలా మట్టుకు పోయాయి, కొన్ని పాడైపోయాయి. బ్యాంకు వాళ్ళ నుంచి అప్పు తీర్చమని నోటీసులు పెరిగిపోయాయి. అందుకే ఈ అప్పులు బాధ తట్టుకోలేక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. అది ఆత్మహత్య చేసుకోవడం. అయిన వాళ్ళు ఎవరు లేరు గనక ఉన్న ఒక్క ఆప్తుడైన నీకు తెలియచేయడం విధాయకమని ఈ ఉత్తరం రాశాను. నా ఉద్దేశం నువ్వు ఇక్కడికి రావాలనో నాకు సహాయం చేయాలనో కాదు, కేవలం నీకు తెలియపరచడానికి మాత్రమే. రేపు ఈ పాటికి బహుశా నేను ఉండనేమో. నీ ప్రసాద్. ప్రసాద్. బాబు, సైకిల్ షాప్ ప్రసాద్ ఎక్కడ? ఆ సంత చివరి అడగని చెప్తారు. ప్రసాద్, ప్రసాద్, రే ప్రసాద్, ప్రసాద్. రే మోహన్, నువ్వు కూడా వచ్చేసావా? ఇప్పుడే బస్సుకొచ్చాను రా. ఓహో, ఈ మధ్య ఇక్కడికి బస్సులు కూడా వేశారనమాట. వాటిని ఆర్టీసీ వాళ్లే నడుపుతున్నారా? అవునులే, పాపం పెరిగి రోజుకి లక్షల లెక్కన పోతున్నారు జనం. ఏమిట్రా పిచ్చి మాటలు? ఇదేమిటి అనుకుంటున్నావు? నరకం కాదా? ఇది నరకం కాదురా, నందిగామ, మీ ఊరు. అంటే నేను చచ్చిపోలేదా? ఈ నిద్ర మాత్రలు కూడా నన్ను మోసం చేసే అన్నమాట. ఇవి నిద్ర మాత్రలు కావురా, పెప్పర్మెంట్ బిళ్ళలు. పెప్పర్మెంట్ బిళ్ళ? 50 నిద్ర మాత్రలు ఇమ్మంటే ఇవి ఇచ్చాడు మందులు కొట్టువాడు నాకు.
ఏ బుద్ధున్నవాడు 50 నిద్ర మాత్రం ఇవ్వడు. అందుకే పెప్పర్ వేళలు ఇచ్చుంటాడు. బాబు మీరు వెళ్ళండి, వెళ్ళి పనులు చూసుకోండి. వెళ్ళండి బాబు వెళ్ళండి. ప్రసాద్ గారు, సాయంత్రం సిటీకి వెళ్తున్నాను, కాస్త మీ ప్యాంట్ తీసుకెళ్తాను. ఆగు. ఏమిటి ప్యాంట్ తీసుకెళ్తా? పోయా పో. నా బతుకులా తలుపుల్ని నేను పెట్ల అయిపోయిందిరా. ప్రతి తలమాచిన విధవ నన్ను నా సామాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుంటుంటాడు. నేను మంచితనాన్ని వాళ్ళు చేతగానితనంగా తీసుకుంటున్నారన్నమాట. అది సరే గాని ఏమిట్రేది ఈ ప్రయత్నం ఏమిటి? మోహన్ ఓడనరా, జీవితంలో పూర్తిగా ఓడిపోయాను. ఇంకేం మాట్లాడుకో, కళ్ళు తుడుచుకో, బట్టలు వేసుకో, బయలుదేరు. ఎక్కడికి? సుబ్రహ్మణ్యం, నేను రెడీ సార్. నమస్కారం సార్. రాబోయరా, ఏమిటి విశేషాలు? సార్ నిన్న మీకు చెప్పాను కదా సార్, మా ఫ్రెండ్ ప్రసాద్ అని, ఇతనేనండి. నమస్కారం సార్. నమస్తే. ప్రస్తుతం నేను వాకింగ్ కి బయలుదేరుతున్నాను, అలా నడుస్తూ మాట్లాడుకుందాం పద. సార్ పోనీ వీడిని ఆఫీస్కి తీసుకొస్తాను సార్, అది బెటర్ కదా? ఎందుకయ్యా, ఎంచక్కా ఇప్పుడే మాట్లాడేసుకుంటాం. ఏమయ్యా? అలాగే సార్. అది శభాష్. దా, దా. ఇంకో వెర్రిగొర్రె బలైపోతుంది పాపం. అర్థమైంది కదా, నేను చాలా ప్రిన్సిపల్స్ ఉన్న మనిషిని. నా ఆఫీసులో ఉద్యోగం చేయడం అంటే తారు రోడ్డు మీద కారు ప్రయాణం లాంటిది కాదు, మిట్టపల్లాల్లో కాలినడక లాంటిదని నీకు తెలియజేయడానికే నిన్ను ఈ రూట్ లో తీసుకొచ్చానన్నమాట. తెలిసిందా? తెలిసింది సార్, బాగా తెలిసింది. ఇప్పటికీ మనం 32 కిలోమీటర్లు నడిచొచ్చాం. పుట్టి బుద్ధి ఎరిగాక నేను ఎప్పుడు ఇంత దూరం నడవలేదు సార్. నడవాలయ్యా, నడకని మించిన వ్యాయామం లేదని నమ్మే మనిషిని నేను. అసలు మనిషి జీవితమే నడక్కదయ్యా. ఉయ్యాల నుంచి శ్మశానం దాకా ఉండే నడకే జీవితం, పురిటి మంచం మించి పుడకల చితి దాకా ఉండే నడకే జీవితం. ఏమంటావు? ఏమనడానికి నాలో ఓపిక మిగలేదు సార్. జస్ట్ ఊరికి అలా వింటారంతే. పద, అలా సరదాగా ఇంకో 20 కిలోమీటర్లు నడిచి వచ్చేద్దాం. ఇంకో 20? అదిగో చూసావా, నువ్వు ఇలా తూలిపోతున్నావంటే నీ శరీరం ఇంకా వ్యాయామాన్ని కోరుతోందన్నమాట. పద, దా, దా. అలా నడవాలి. 10:30కి టీవీ డీలర్ల మీటింగ్ ఉంది, వెనక్కి వెళ్ళిపోదాం సార్. నిజమే, ఆ మీటింగ్ సంగతి మర్చిపోయాను నేను. చూడు ప్రసాదం, నేను చెప్పిన నియమ నిబంధనలు నీకు ఇష్టమైతే రేపే వచ్చి ఆఫీసులో చేయి. మరి ఉంటాను. ఈ ఏడుపేంట్రా? కాళ్ళు నొప్పులు పుడితే కళ్ళ నీళ్లు పెట్టుకుంటావేమిటి? కాళ్ళ నుంచి నీళ్ళు రావు కదరా, మరి అందుకే కళ్ళు నీళ్ళు పెట్టుకుంటున్నాను. అరే అదేం మనిషిరా నాయన, తన ఆఫీస్ రూల్స్ ఏమిటో చెప్తూ 32 కిలోమీటర్లు నడిపించి తీసుకెళ్లి నన్ను వదిలేసి కారెక్కు తుర్రుమన్నాడు. ఇలా రోజుకు 30-40 కిలోమీటర్లు నడవడం నా వల్ల కాదు. ఏ సైకిల్ కొట్లోనో పంచర్లు వేసుకునైనా బతుకుతాను కానీ ఈ ఉద్యోగం మాత్రం నేను చేయలేను. ఒక్క నడిపించి ఏడిపించే గోల తప్ప మిగతా విషయాల్లో జమ్రా మా బాసు. నీలో వర్తుంటే నెత్తిన పెట్టుకుంటాడు, మంచి జీతాలు ఇస్తాడు. నా లోలు కాస్త నడక అలవాటు చేసుకో, సర్దుకుపోవచ్చు. ఈ బడుద్దాయి ఎవరో? నా ఫ్రెండ్ ప్రసాద్. గుర్రం ఎక్కుట చేతగాని కుర్ర కుంకకు హితులు స్నేహితులు కూడా ఏలనో తమ బొంద. జోగి రాసుకున్న బూడిదరాలనని ఈ గృహమునందు అతిథులకు చాయకిరి వారెవరునూ లేరు. తక్షణమేతగాడని చతుశ్చక్ర శకట నివాస స్థానమునకు కొనిపోయి పంపివేయుడు. చతుశ్చక్ర ఇదేమిటి మానవుల భాషలో మాట్లాడినా? ఆ చతుశ్చక్ర శకట నివాస స్థానమును ఆంగ్లమున బస్ స్టాండ్ అందరు. ఇది నువ్వు తెలియదు మనకు, మన పిండము. మీ నాన్నగారా? అవును. పాపం. పిలిచారా? వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్దాం పద. అదేమిట్రా వేణీళ్ళలో నిలబడ్డావేంటి? నడిచి నడిచి కాళ్ళు సొరకాయల షేపులోకి వచ్చేసారా? కాస్త నొప్పి తగ్గుతుందని ఇలా. నల్లవులు వచ్చుకోరా, నడక అలవాడుతుంది. ఏ మోహన్, పొద్దునుంచి ఆలోచిస్తున్నాను రా. ఓ పని చేస్తే నడక బాధ తప్పించుకోవచ్చు అనిపిస్తోంది. ఏం చేస్తే? అరే లాక్ అయిపోయింది సార్, తాళం చేతులు బయట ఉండిపోయాయి. ఇప్పుడు ఎలా? మనం వాకింగ్ వెళ్ళడానికి కుదరదుగా. తాళం చెవులు లేకపోతే పోయేలేవయ్యా. ఇక్కడ వాకింగ్ నేను మార్గం చెప్తా కదా. ఇక్కడ వాకింగ్? కమాన్. ఓరి నాయనో, అది వద్దురా నాయన.
పోనీ ఈ ఆలోచన చూడు. సారీ సార్, మీ కాలికి ఇలా దెబ్బ తగలడం నాకు చాలా బాధగా ఉంది. ఇప్పట్లో ఇంకా నడవలేరు పాపం. ఎందుకు నడవలేను పిచ్చివాడ? వాకింగ్ వెళ్దామా? వాకింగా? ఎలా ఎలా? దానికి నేను మార్గం చెప్తా కదా. అయ్యో బాబోయ్, వద్దు వద్దు, దానికంటే మామూలు నడకే నయం. ఆయన నడక మీద ప్రేమ పుడకలతో పోవాల్సిందేరా ప్రసాద్. నేనేం ఖాళీగా కూర్చోలేదు పద్మ, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇవాళ నాకు ఐడియా వచ్చింది. దాన్ని రేపు పొద్దున మా ప్రసాద్ అమలు చెప్తాడు. వద్దురా నాయన, ఇలాంటి పిత్తలాటకాలు ఏం పట్టుకో. ఆయన కోపం వచ్చిందంటే నన్ను సాగు కొట్టి నరకం దాకా నడిపిస్తాడు. అలాంటి ప్రమాదమే ఉండదురా. జస్ట్ పలానా పద్మ పలానా మోహన్ ప్రేమలో పడ్డారు, నువ్వు మన బాసుకు ఆకాశరామన్ ఉత్తరం రాయడమే, అంతే. వద్దురా బాబు, అసలు ఆయన ఆవేశరామన్న. ఈ ఆకాశరామన్ ఉత్తరం నేనే రాశానని బయట పెడితే నన్ను చంపి నా చేతులు గడియార ముళ్ళుగా వాడి ఓ గోడ గడియారం తయారు చేస్తాడు ఆయన. ప్లీజ్ ప్రసాద్ గారు, నాకు ఈ ఆలోచన బాగా నచ్చింది. ఏది గోడ గడియార విషయమా? అబ్బా మీరు ఊరుకోండి. ముందు మీ కూతురు పద్మ కుర్రాడితో ప్రేమలో పడింది. ప్రసాద్ సార్. ఏమిటి సార్? మనం కాస్త మాట్లాడుకోవాలి, పద. సార్, ఇలా శ్మశానంలో వాకింగ్ పెట్టారు, ఏదైనా సీరియస్ మ్యాటరా? అవును, సీరియస్ మ్యాటర్. మా అమ్మాయి ఓ కుర్రాడితో ప్రేమలో పడిందని ఎవడో దగులుబాజీ వెధవ నాకు ఉత్తరం రాశాడు. సార్, రాసిన అని తిట్టకండి సార్. పాప వాడేదో మీకు మంచి చేద్దామని రాసింటాడు. ఎవరో మహానుభావుడు. ఏమో ఎందుకు రాశాడో దరిద్రపు కుంక. నువ్వు వీక్షణ నుంచి ఆ పనిలోనే ఉండి 24 గంటల్లోపు ఆ ఉత్తరం రాసిన వెధవెవడో నాకు కనిపెట్టాడు. సార్, అమ్మాయి గారితో స్నేహం చేస్తున్న కుర్రాడు ఎవరో కనిపెట్టాలా, ఉత్తరం రాసిన మనిషి ఎవరో కనిపెట్టాలా సార్? ముందు మా అమ్మాయి మీద అభాండాలు వేస్తున్నా ఆ తలమాసిన వెధవెవడో కనిపెట్టు. 24 గంటల్లోపు ఆ ఆకాశరామన్న పేరు నాకు చెప్పకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. దట్స్ ఆల్. రే ప్రసాద్, ఆగరా రే. రే ప్లీజ్ రా రే, నా మాట వినరా రే. ప్రసాద్ వినరా రే, నీకు మళ్ళీ ఇలాంటి ఉద్యోగం దొరకదురా. నా వల్ల కాదురా. ఉత్తరం ఎవరు రాశారో చెప్పకపోయినా నా ఉద్యోగం పోతుంది. నేనే రాశానని చెప్పినా నా ఉద్యోగం పోతుంది. ఈ బాధ నేను భరించలేను రా. ఉత్తరం విషయం తర్వాత మేనేజ్ చేసుకున్నావు, నీకు వేరే ఉద్యోగం దొరకదురా. ఉద్యోగం దొరకకపోతే అడుక్కుంటాను, డీసెంట్ గా బఠానీలు అమ్ముకుంటూ బతుకుతాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నిన్ను నొప్పించుంటే సారీ. ప్రసాద్ ఒకసారి చేయవతలరా. దా బిడ్డ దా దా. ఈ కొండదొర అంబవక్కు తెలియజెప్పటానికే నిన్ను పిలిచిండు. కుర్రో కుర్రు. ఈడ కూకో కూకో. ఎవరు నువ్వు? అగబడ్డల్లా కుర్రో కుర్రు. కొండదొరని చిన్నతనం నుంచి చింతలపూడడవుల్లో అంబకి సేవ చేసి అన్ని విద్యలు నేర్చుకున్న వాడిని. చెప్పు బిడ్డ, నీకే కాయ అంటే ఇష్టం? ఇలక్కాయ. ఎలక్కాయ? సరే ఇది చెప్పు, నీకే పండు అంటే ఇష్టం? విభూతి పండు. కుర్రో కుర్రు. బిడ్డ, ఈ కొండ దొరత ఏకచక్రాడకు. చిన్న మంత్రం చదివితే నీ కుడి చెయ్యి ఎడంకాలుడి కింద పడిపోతాయి, జాగ్రత్త. ఇంతకు నన్ను ఎందుకు పిలిచావో చెప్పు. కుర్రో కుర్రు. నీకో సైకిల్ కొట్టుంది, నిజమేనా? నిజమే. కుర్రో కుర్రు. అందరూ నీ కాడ బల్లెట్టుకు పోయి వాటి నమ్ముకు తినేస్తున్నది, నిజమేనా? నిజమే. నీకెలా తెలుసు? కుర్రో కుర్రు. అంబకి తెలియని విషయం ఉండదు బిడ్డ. ఇప్పుడు నా చేతిలో 10 నోటు కొట్టు, నీ మనస్సు దోచిన పెట్ట గురించి చెబుతా. కుర్రో కుర్రు. చూడు బిడ్డ, నీకు గరుత్మంతుడి శాపం ఉన్నది. నీవు ఆ పిల్లని ప్రేమించిన విషయం ముందు ఆ కోనకే చెప్పాల. అంతకు ముందు ఇంకెవరికన్నా చెప్పావో గరుత్మంతుడు గుడ్లెర్ర చేస్తాడు. ఆ వెనక కుర్రో కుర్రు నీ పెట్ట ఇంకొకటితో తుర్రో తుర్రు. అలాగా? నేను ప్రేమిస్తున్న విషయం ముందు లలితకే చెప్పాలా? సరే అయితే నేను తను ప్రేమిస్తున్నట్టు లలితకి చెప్పేదాకా ఇంకెవరికీ చెప్పను. కుర్రో కుర్రు. ఈ సాయిత్తు నీ కుడి దెబ్బకి కట్టుకో, జయము కలుగుతుంది. కుశలందికి సింధోబ్జాబ్జాబ్జ. ఆ సౌండ్ అర్థం? జయము కలుగుతుంది. ఇక పో బిడ్డ 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 అని. దోస్తు దోస్తు నా రహా, ప్యార్ ప్యార్ నా రహా, జిందగీ హమే తెరా एतबार ना रहा, एतबार ना रहा. दो
మళ్ళీ వచ్చేంట్రా? పరిస్థితుల ప్రభావం వల్ల. అంటే విధి వక్రించింది. ఏమైందిరా? చెప్పను. ఎందుకు? తాయిత్ మహిమ. తాయితే ఏమిట్రా? కొండదొర శాపం. కొండదరెవర్రా? చెప్పను. పిచ్చి కుక్క ఏమన్నా గడిచిందా? చక్కటి చొక్క కలిసింది. ఎవరు? చెప్పను. ఏ? కొండదొర శాపం. ఇదిగో, ఇంకొక ప్రశ్న అడిగితే నీ షూ తీసుకుని చావబోదరా. వెళ్ళా. గుడ్ మార్నింగ్ సార్. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. అలా బయటికి వెళ్ళి నడుస్తూ మాట్లాడుకుందాం పదండి. ఏమిటయ్యా, నువ్వు నన్ను వాకింగ్కి రమ్మంటున్నావా? ఆశ్చర్యంగా ఉంది. అవును సార్, రండి. వాకింగ్ ఒంటికి ఆరోగ్యం. ప్రసాదం, నిన్నే కొంచెం మెల్లిగా నడవయ్యా నాయన. నడవడం మంచి వ్యాయామం అన్న ఉద్దేశం. కమాన్, త్వరగా రండి సార్. అమ్మా, ఏమిటయ్యా ప్రసాదం, ఇలా కొండ మీదకి తీసుకొచ్చావేమిటయ్యా? మీతో టాప్ సీక్రెట్ చెప్పాలి సార్, అందుకే కొండ మీదకి తీసుకొచ్చాను. చెప్పు, ఏమిటో అది? అబ్బా, మొదటిసారిగా ఇవాళ నా కాళ్ళు లాగుతున్నాయ్యా. ఇంతకీ ఆ ఆకాశరామన్ ఎవడో తెలిసాడా? కనిపెట్టేశాను సార్. ఎవరు? నేనే. అంతేకాదు, ఇంకో విషయం కూడా సార్. అమ్మాయి గారు ప్రేమించేది ఇంకెవరినో కాదు, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని. మన ఆనందమోహన్? అభాండాలు వేశావంటే ఆస్ట్రేలియా దాకా నడిపించి నిన్నక్కడ వదిలొచ్చేస్తాను. నేను చెప్పింది అక్షరాలను నిజం సార్, నిరూపించగలను కూడా. ఎలా? సాయంకాలం 5 గంటలకు మీరు నాతో పార్క్ రండి సార్. అక్కడ మీరే మీ కళ్ళారా జంటను చూతురు గాని. సరే, అలాగే వస్తా. అక్కడ వాడు కనిపించకపోయినా, నువ్వు చెప్పేది అబద్ధమని తేలినా, లక్ష్మీప్రసాద్ అనే కుర్రాడు చచ్చిపోయి రేపటికి 2వ రోజు అవుతుంది. ఈ పాటికి మా ప్రసాద్ గారు మీ నాన్నగారిని తీసుకుని పార్క్ బయలుదేరి ఉంటాడు. త్వరగా పోనివ్వండి. ఈవేళ ఎలాగైనా మన ఇద్దరు జంటగా మా నాన్నగారు కనిపించి తీరాలి. ఇక్కడ వెయిట్ చేద్దాం సార్, కాసేపట్లో వాళ్ళు వచ్చేస్తారు. టైం అవుతోంది మరి. ఇప్పటికి వచ్చేస్తుంటారు సార్. హెల్మెట్ ఎక్కడ మిస్టర్? హెల్మెట్ సారీ, మర్చిపోయాను సార్, ప్లీజ్. మీ సేఫ్టీ కోసం హెల్మెట్ పెట్టుకోమంటే మీ యంగ్స్టర్స్ అంతా దాని ఏదో జోక్ కింద తీసుకుంటారు. అసలు హెల్మెట్ వల్ల ఉపయోగం తెలుసా మీకు? టైం 5:30 దాటుతుంది, ఇంకా వీళ్ళు ఎక్కడ అయిపోతారే. ఈ పాటికి వచ్చేస్తుంటారు సార్ వీళ్ళు. ఎందుకు ఆలస్యమైందో ఏమిటో. ఇదిగో, నీ వాలకం చూస్తుంటే నువ్వు నన్ను ఏదో దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నట్టుగా అనుమానంగా ఉంది. అమ్మమ్మ, ఎంత మాట! తమ ఉప్పు పులుసు తిని బతికేవాడిని తమను దెబ్బతీస్తానా? ఏమిది పుత్రరత్నమా? రక్షకభటుడు తమని మందలించుతున్నాడు. ఏమైనది తమ బొంద? అంటే నాకు హెల్మెట్ లేదని. ఈ పడత ఎవరు? మా ఓనర్ గారు అమ్మాయి నాన్న. మధ్యలో ఆవిడ కారు పాడైతే లిఫ్ట్ ఇస్తున్నాను. ఈ లోపీనా? ఏమో ఈ రక్షకభట. ఏమిటి తిట్టారా నన్ను? చెప్పండి, ఇంకో కేసు కూడా రాసేస్తాను. రక్షకభటుడన్నది నీకు వృత్తిరీత్యా సంక్రమించిన నామధేయం బాలక. నా కుమారుని శిరస్త్రాణము లేదని ఆపితివట. నిక్కమేనా? శిరస్త్రాణమా అంటే? అది నువ్వు తెలియదు. తమ శ్రాద్ధము. శిరస్త్రాణమును ఆంగ్లమున హెల్మెట్ అందురు. అవును, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం నేరం. సరే, నీవు అశ్వమును అధిరోహించగలవా? అంటే గుర్రము ఎక్కగలవా అని అడుగుతున్నారు. హార్స్ రైడింగ్ తెలీదు. అది ఏ మన దేశ దౌర్భాగ్యము. గతమున సిపాయిలందరూ అశ్వారోహకులే. నేటి రక్షకభటులకు అశ్వమును అధిరోహించడం రాదు. కలికాలము. టైం పాస్ అవడానికి కాసేపు పాటలు ఏమైనా పాడుకున్నా? మాట్లాడాయని మొహం. ఘంటసాల పాటలు సార్. ఘంటసాల పాటల మహానుభావుడు. పాడుకుందావుటయా? మీకు మాయాబజార్లో పాటలు ఏవి రావనుకుంటాను. నాకు రాకపోవడం ఏమిటాయని మొహం. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. హలో, మేము ఇక్కడ వేరే పిక్చర్ షూట్ చేస్తున్నామండి. ఇక్కడ 2 మగవాళ్ళు లవ్ డేట్ పాడడం బాగుందనిపించి అది కూడా షూట్ చేసాం అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బాబు.
ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. మా అమ్మాయిని చూపిస్తానని పార్కుకి తీసుకొచ్చి నా చేత పాట పాడించి దిక్కుమాలిన గంతులేయించి చివరికి సినిమాల్లో కూడా పడేట్టు చేసి నన్నొట్టి వెర్రి వెంగళ పని చేస్తావా నిన్ను? సార్ పాపం మీ చేతికి దెబ్బ తగిలింది ఏమిటి? ఇదిగో, ఇప్పుడు పారిపోయినంత మాత్రాలు సరిపోదయ్యా. రేపటి నుంచి నువ్వు నా ఆఫీస్ రావడానికి వీల్లేదు. యు ఆర్ డిస్మిస్డ్. ఓకే ఓకే, ఏం పర్లేదు. అశ్వమనగా 4 కాళ్ళు ఉండును, వెనక ఒక తోక ఉండును, ముందు 2 చెవులు ఉండును, 2 కళ్ళు ఉండును. అప్పుడప్పుడు అది సకిలించుచుండును. ఎటులలో తెలియనా? అది శుభం. పని చూసుకొనము, పొమ్ము. మనం వెళదామా? ఇంకెందుకు, ఇప్పుడే 6:30 దాటింది. మీ నాన్నగారు ప్రసాద్ని ప్రపంచ భాషలు అన్నింటిలోనూ తిట్టిపోసి వెళ్ళిపోయింటారు. ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వచ్చేస్తా. త్వరగా వచ్చి. ఒరే ప్రసాద్, కొంప మునిగింది. నువ్వు నాకు సాయం చేసి పెట్టాలరా. ఏమిట్రా అది? పద్మ నేను సినిమాకి వెళదాం అనుకుని తనను ఒక చోటుకి రమ్మని చెప్పాను రా. ఈ పాటికి వచ్చే ఉంటుంది. మా బాస్ ఏమో సడన్ గా వరంగల్ వెళ్ళాలని ప్రోగ్రామ్ వేసుకున్నాడు. వెళ్ళక తప్పడం లేదు. నువ్వు ఎలాగైనా అక్కడికి వెళ్ళి పద్మతో సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందని చెప్పాలరా. నేను వస్తాను రా. ఆయన కోపం వచ్చిందంటే వరంగల్ దాకా నడిపిస్తాడు కూడా. రే, అన్ని చెప్పే పద్మని ఎక్కడ కలవాలో చెప్పలేదే. ప్లేస్ ఏమిటి? అది ట్యాంక్ బండ్ మీద రుద్రమదేవి విగ్రహం. రుద్రమ్మదేవి విగ్రహం. ఈ క్లాక్ ఈ మధ్యనే సిస్కో లాబరేషన్ తయారు చేయించాం. చాలా బాగుంటుంది, తీసుకోండి. సరే, ఇదే ప్యాక్ చేయండి. ప్రసాద్ ఉండే ఇల్లు ఎక్కడ? తెలియదు సార్. ఎవరు? పోస్ట్ మ్యానా? ఉత్తరం ఏమైనా ఉంటే అక్కడ పడేసిపోయా. అరే, చెప్తుంటే నీకు కాదు వినబట్లా? నీకేమైనా చూడొచ్చు. వచ్చింది చెముడు కాదు, నీ మొగుడు, నీ పాలిటి యముడు. రండి సార్, లోపలికి రండి. వస్తా, లోపలికే వస్తా. బయట బాస్తే బాగుండదు కదా మరి. బాధలు ఏమిటి సార్? ఆ ప్రక్రియనే తోలు తీయుట, ఉతికి ఆరేయుట అని కూడా అంటారులే. పద. మా పద్మ ఎవరో కుర్రాడితో ప్రేమలో పడిందని నాకు ఆకాశరామన్న ఉత్తరం రాసింది. నువ్వేనని ఒప్పుకున్నావు కదా? అవును సార్. కానీ మా అమ్మాయిని వల్లో వేసుకుంది నువ్వేనని నాకు ఇవాళ రూఢిగా తెలిసి. నేనా? కాదు సార్, అది మాత్రం నిజం కాదు. అంటే పద్మ గారు నాకు తెలుసన్న విషయం నిజమే, కానీ అది మాత్రం నిజం కాదు సార్. అంటే మేమిద్దరం ఒకరినొకరిని ఇది చేసుకుంటున్నాం అన్న విషయం మాత్రం నిజం కాదు సార్. అంటే పద్మ గారు ఇంకొక కుర్రోడితో ఇదిలో ఉన్నారన్న విషయం మాత్రం నిజం సార్, కానీ ఇది మాత్రం నిజం కాదు సార్. అంటే నా చేతిలో కర్ర ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే ఈ గదికి తలుపులు ఉన్నమాట నిజమేనా? నిజమే సార్. అంటే చెప్తా. సార్, బాస్ లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు? ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడ అని అడిగారు. తెలియదన్నాను. కోపంగా వెళ్ళిపోయారు సార్. కొట్టుకోండి సార్, బాదుకోండి, తోలు తీసుకోండి, ఉతుక్కోండి. నా జాతకం అటువంటిది. పాంచి కనిపిస్తే ఎవరికైనా నొక్కాలనిపిస్తుంది, నా ఫేస్ కనిపిస్తే ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది. కొట్టుకోండి సార్. అమ్మా ఇటొద్దు, ఈ సైడ్ కొట్టుకోండి, ఇది మిగిలింది. అమ్మా, అమ్మా. సార్ ఆగండి సార్. నాన్న, ఆయన కొట్టకండి ప్లీజ్. అవును, మీ ఇద్దరు కలిసి వచ్చారేమిటి? ఏమిటి పజలు? మోహన్, నిజం చెప్పిన నీ ప్రమాదం నుంచి రక్షించరా, లేకపోతే రోజు 2 పూట్ల ఇలా చాకరీ పెట్టేట్టున్నాడేనా? నాన్న, నిజం చెప్తున్నాను. నేను మోహన్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. మీ ఇద్దరునా? అంటే ఓ వద్దులే, ఇప్పుడు కావాలెందుకు. ఇప్పుడు నిజంగానే మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారా? అవును సార్. ఇన్నాళ్ళు ఈ మాట మీకు చెప్పడానికి కాస్త భయపడ్డాం. అవును నాన్న, అందుకే ప్రసాద్ గారితో మేమే ఆకాశరామన్న ఉత్తరం కూడా రాయించాం. విన్నారా? విన్నారా? సరేనయ్యా ప్రసాదం, అనవసరంగా నీ మీద కర్ర చేసుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, వెరీ సారీ, వెరీ సారీ. అలా కొట్టకండి సార్.
కోపంతో కొట్టిన దెబ్బల కంటే పశ్చాత్తాపంతో కొడుతున్న దెబ్బలు ఇంకా నొప్పెడుతున్నాయా? మోహన్, మా పద్మ కోరికని దేన్ని ఎప్పుడూ కాదనను నేను. నా అదృష్టానికి ఐశ్వర్యానికి కారకురాలు నా బంగారు తల్లి. ఫలానా కురాన్ని చేసుకుంటాను నాన్న అంటూ మా అమ్మాయి ఓ అబ్బాయి వేలు పట్టుకొస్తే ఆ వేలున్న మనిషికి ఎన్ని వేలు లక్షలైనా సరే ఇచ్చి దాన్ని పెళ్లి చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. ఇప్పుడు నిన్ను చూపించింది. అలాగే నువ్వు యోగ్యుడు అన్నా నమ్మకం. ఒకసారి నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళు. ఆయనతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేస్తాను. నిన్నటి నుంచి నీకోసం ఎదురు చూస్తున్నానా? ఇంకా ఇది ఈ నాటకానికి క్లైమాక్స్. ఏమియో తమ పిండము. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవమునకు ఇంకా 2 దినములే ఉన్నవి. ఈ లోపున మీరు ఈ కార్యమును పూర్తి చేయగలరా అను శంక నాకు కలుగుతున్నది. రేపటితో అన్నదమ్ములిద్దరూ ఒక్కటై తీరతారు. షూర్. నా పెట్టెను చతుశ్చక్ర శకట నివాస స్థానమందలి భద్రపరచు గృహమునందుంచి తిని. ఏమిటి భద్రపరచు గృహమా? సామాన్య మానవుల భాష వాడు నాన్న. ఆ భద్రపరచు గృహమునే ఆంగ్లమున క్లోక్ రూమ్ అందరు. సరే సరే, ఆ క్లోక్ రూమ్ నుంచి నీ పెట్టి నేను తెప్పిస్తాను గాని జాగ్రత్త, ఆయన వచ్చేస్తున్నాడు. ఆగండి. ఏం జరిగింది? అంతా కలిసానికి నలుగు పెడుతున్నారు. ఎవరైనా ప్రేమించాలట వెంటబడుతున్నాడు. పిచ్చివాడేమో నేను అనుకుంటా కదా. మీరు వెళ్ళండమ్మా, దయచేసి వెళ్ళండి. ఎవరు బాబు మీరు? గురునాథము నా నామధేయము. నా భార్య నన్ను విడిచి ఎటో వెడలిపోయినది. అందులకే మరొక స్త్రీని ప్రేమించి పెళ్లాడవలైనన్న ప్రయత్నములో దేశ సంచారము చేయుచుంటిని. ఈ వయసులో మీకు ప్రేమ పెంకులు ఏమిటి మీ మొహం? ఇలా 5 స్టార్ హోటల్ గేట్ ముందుండే వాడి వేషంలో తిరుగుతుంటే ఆఖరికి తల చెడిని ఆడదు కూడా మీకేసి కన్నెత్తి చూడదు. అది తమ అభిప్రాయము, తమ పిండము. చూచుచుండు, రేపటి దినము లోపల నేనొక స్త్రీని వలచెదను, వలపించుకొనేదను. ఇది తథ్యము. తమరు ఉదయ వ్యాఖ్యాలకి పోవుచున్నట్టున్నారు. పోయిరండు. ఉదయ వ్యాఖ్యాల అంటే కొంచెం అర్థమయ్యేట్టు మాట్లాడండి. దానినే ఆంగ్లమున మార్నింగ్ వాక్ అందరు. ఇది తమకు తెలియదు. తమ శ్రాద్ధము. పిచ్చి పలు రకములని. శుభవాణి పొద్దున్నే 5 అవగానే సుప్రభాతంతో నిద్రలేపుతుంది ఈ గడియారం. చాలా మంచి బహుమతి ఇచ్చారు మీ స్నేహితుడు మీకు. ప్రతి ఏడాది ఇలా తమాషాని గడియారాలు కొన్ని తయారు చేసి నాలాంటి స్నేహితులకు కాంప్లిమెంటరీగా ఇస్తుంటాడు మావాడు. గొప్ప సరదైన మనుషులే మా గుండు పాండురంగం. పొద్దున బాగా పడుకుంటొచ్చారా అనుభూతులుగా రాత్రిలో చెరదాగేందుకు పొద్దున్నే హ్యాంగ్ గొంగళి పురుగుల్లో ఒళ్ళు చుట్టుకుని పడి కావాలెందుకు? అలా ఒళ్ళు పై తెలియకుండా తాగితే ఎప్పుడో పేగులు మారి వస్తావు తీరుగా. అబ్బా, ఈ వాయిపేమిట్రా బాబు. విడిగా రూమ్ తీసుకుంటే పెద్దాడు పోరుండదు అనుకుంటే ఈ గడియారం గోలేమిట్రా నాయన. మా బాబాయ్ స్నేహితుడు ఒక ఆయనకి గడియారాల కంపెనీ ఉందిరా. మా బాబాయ్ కూడా మంట అయిపోలే. మూత విప్పితే బాటిల్ ఖాళీ చేసేస్తాడంతే. అది చూసి ఆ గడియారాల కంపెనీ ఆయన ఈ గడియారాన్ని స్పెషల్ గా తయారు చేయించి మా బాబాయ్కి ప్రజెంట్ చేశాడు. అది ఆయన నాకు ఇచ్చాడు. ఎవడరా బాబు ఇటువంటి విచిత్రమైన గడియారాలు తయారు చేశారు ఇంత మనిషి? ఉన్నాళ్లే ఒక ఆయన, గుండు పాండురంగం అని. సుబ్రహ్మణ్యం, గుడ్ మార్నింగ్ సార్, నేను రెడీ. అయ్యా, ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను. పద దా దా. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద, నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్, ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర
పాండురంగ 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 ఘన ఘన సుందర. ఎంత బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. నిజానికి ఇంకో 4 కిలోమీటర్లు నడుద్దాం అనుకున్నాను ఈ సుబ్రహ్మణ్యం. ఇవాళ మరి 26 కిలోమీటర్లకే నడక ఆపేశాను. అంటే అమ్మాయి గారు నిద్రలేచే టైం అయిపోయింది. మీరు గుడ్ మార్నింగ్ చెప్పింది ఆవిడ కాఫీ కూడా తాగరు. నిజమేనయ్యా, పిచ్చి తల్లికి నేనంటే వల్ల మారిన అభిమానం. ఈ పాటికి నిద్ర లేస్తూ ఉంటుంది మా. ఇప్పుడు వేడి వేడి కాఫీ పడాలి అబ్బాయి. అదిగో వచ్చేసాయి. ఎవర్రా ఇతను కళ్ళతో దుర్రేస్తున్నాడు? సుబ్రహ్మణ్యం అని నా పర్సనల్ అసిస్టెంట్. మంచి కూరడలే. మంచివాడేనేమో, కొద్దిగా చేష్టలే కుక్క టైపులో ఉన్నాయి. నువ్వే తాగవయ్యా, సౌండ్ మాత్రం చేయకో. పద్మకి ఏమేమి సంబంధాలు చూస్తున్నావురా? ఓ సంబంధం చూశానన్నయ్య. ఆ పెళ్లి కొడుకు నా దగ్గర మేనేజర్ గా పనిచేసే ఓ కుర్రాడి స్నేహితుడే. మీరు ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చూపులు కానిచేద్దాం. ఆ పని చేయరా, అల్లుండి మేము కూడా చూసి మార్కులేస్తున్నాం. ఏమాయ్? చూడు సుబ్రహ్మణ్యం, మన మేనేజర్ ఆనంద్ మోహన్ ని ఓ అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మని చెప్పి మాట్లాడాలి. నమస్కారం సార్ ఆనంద్ మోహన్ గారు. ఏమిటి పడిపోయారా? లేదు నాయన, పడుకున్నా. రోజు ఇలా గుర్రం ఎక్కాలని ప్రయత్నం చేసి ఇలా పడిపోయి ఒంటి మీద ఎక్కడో చోట ప్లాస్టర్ వేసుకుని ఆఫీస్కి వస్తారు. ఎందుకు వచ్చిన కర్మ సార్ ఇది మీకు? ఇది నాకేమన్నా సరదా అనుకున్నావా సుబ్రహ్మణ్యం? ఇంట్లో మా నాన్న పోరు పడలేక ఎలాగైనా హార్స్ రైడింగ్ నేర్చుకోవాలి, రోజు ఇక్కడికి వచ్చి ఇలా దెబ్బలు తింటూ ఉంటాను. నువ్వేమిటి ఇలా వచ్చావు? అయ్యగారు మీతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలట. మిమ్మల్ని అరగంట ముందుగా ఆఫీస్కి రమ్మన్నారు. అలాగే వస్తానులే. అవును, మీ నాన్నగారికి మీ చేత గుర్రం ఎక్కించాలని ఎందుకంత పట్టుదల సార్? ఏం చెప్పమంటావయ్యా, మా తాత ముత్తాతలు విజయనగర సామ్రాజ్యంలో దివానులుగా పనిచేసేవారు. వాళ్ళందరూ గుర్రం ఎక్కి తిరిగేవారట. మా నాన్నగారు కూడా మంచి హార్స్ రైడర్. ఆ వంశంలో పుట్టిన నేను గుర్రం ఎక్కి తీరాలని ఆయన పట్టుదల. ఆయన విచిత్రమైన కేసులే. కానివ్వండి, భుజించండి. దారుణాతి దారుణమైన పరిస్థితుల ప్రభావం దృష్ట్యా తమకు రత్న ఖచ్చిత మణిమయ పాత్రలలో అమృతతుల్యమైన ఆహారాన్ని అందించలేనందుకు మిక్కిలి చింతించుచున్నాడను. అలాగుననే సాయం సంధ్యా సమయం లోపుననే తమకు గుగ్గిళ్లు సమర్పించుకోగలవాడను. ప్రస్తుతమునకు ఇది భుజింపుడి. అలాగుననా వంశోద్ధారకుడు వచ్చినాడా? పుత్రరత్నమా, ముఖారవిందమున ఆ గాయమేమిటి తమ బొంద? ఆ సైగలేమిటి తమ శ్రాద్ధము? గుర్రం నుంచి పడ్డాను, గడ్డం చితికిపోయింది, మాట్లాడలేకపోతున్నాను. 14 తరముల నుండి ప్రభువుల దివానుల వంశము మనది. మా తండ్రి గారు గుర్రమెక్కి కార్యాలయమునకు పోయేడివారు. అంతటి ఉత్కృష్ట వంశోద్భవులు తమకు అశ్వమును అధిరోహించుటయే చేతగాకపోవచ్చున్నదనిన కలికాల ప్రభావము. కుమారరత్నమా, మా బాస్ కాస్త ముందుగా మన కబురు చేశారు నాన్న. ఆఫీస్కి వెళ్ళాలి. వేణీలున్నాయా? గుర్రమెక్కలేని కుర్ర కుంకకు ఉష్ణోదకమేలను ఉప్పు నీరు చాలదా? అవి లోపల ఉష్ణగ్రాహక ఘటమునందున్నవి. కైకొను. ఏమిటి ఉష్ణగ్రాహక ఘటన? అబ్బా, ఈ విచిత్రమైన భాషలో చంపకు నాన్న. మామూలుగా మానవుల భాషలో మాట్లాడు. మాతృభాష వెగటైపోయిన ముదనస్థపు జాతి మనది. దానిని ఆంగ్లమున బాయిలర్ అందురు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బాస్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ సార్. మోహన్ వచ్చావా? నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలయ్యా. అలా వాకింగ్ వెళ్తూ మాట్లాడుకుందాం పద. తప్పదా సార్? తప్పదు, పద. త్యాగరాజ్ అని నీ స్నేహితుడు ఒక అతను పెళ్లి కొడుకు ఉన్నాడన్నావు కదా, మంచి రోజు చూసుకుని అతను మా ఇంటికి రమ్మను.
మా అన్నయ్య వాళ్ళు ఉండగానే పెళ్లి చూపులు కానిచ్చేద్దాం. అరే బేటీ ఆవ్ ఆవ్ ఆవ్, నాది సిల్కా నీకు జోస్యం చెప్తాది. జరగబోయేది జరిగింది కళ్ళతో చూసినట్లు చెప్తాది. ఏ కాకా నా పైసలు దాలు, ఆటా నా పైసలు इधर डालो बेटी. आ जाओ, आओ, निकाल पत्ता, निकाल. अरे वाह रे वाह, राधा कृष्णुल बेटी నీకి పడ్డావు, ప్రేమలో పడ్డావు, పీకలోతు ప్రేమలో ఇరుక్కుపోయావు. నేను ప్రేమలో పడడం ఏమిటి? ప్రేమ అంటే అసహ్యం నాకు. పైగా మా పెదనాన్న గారికి ప్రేమ పెళ్లిళ్ళంటే అసలు పడవు. ఆయన మహానుభావుడు. ఆయన చెప్పినట్టే విని పెద్దలు చూసిన సంబంధమే చేసుకోవాలని నా ఉద్దేశం. పొరపాటును కూడా ప్రేమ జోలికిపోను. నీ చిలక కొంట్లో బాగుండలేదేమో, వైద్యం చేయించు. అయ్యా తమరా ఈ వేషం కట్టారేమిటి? ఏమిటది, కాఫీనా? కాదు, పాలు. అయ్యగారి కోసం ఆఫీసుకు పట్టుకెడుతున్నా. ఇది చెప్తాను. ఇవాళ నాకు మహావీర గొప్ప ఆనందంగా ఉందయ్యా. నువ్వే తాగినాయనా? ఏం లేదు సుబ్రహ్మణ్యం, నాగ్గా నేను పద్మని నీకు ప్రేమ అంటే ఇష్టమేనా అని అడిగాను అనుకో, నా మెప్పు కోసమని అయిష్టమని అస్సలు పడదని చెప్తుంది. అందుకని మారువేషంలో వచ్చి తెలుసుకున్నాను. పద్మకి ప్రేమ అంటే పడదని తెలిసిపోయింది. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. ఏమిది ఈ దుర్గంధమేమి? నూతన కళ నేర్చుకొని చుంటిరా తమ పెండాకుడు. తమాషాగా రింగులు వదులుతూ స్మూత్ చేసే మనిషి ఉండాలి. చాలే ఆపు, నా ఇష్టం, నేను సిగరెట్ కాల్చుకుంటాను. నీకే? ఇగో గుర్రం భాషలో బూతులు తిట్టకు. లోపల గురునాథం గారి వాయింపు, బయట గుర్రం వారి జాడింపు. పగవాడికి కూడా వద్దురా నాయన ఈ మధ్యలో బతుకు. iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And